ఏపీలో రేషన్ షాపులు పునః ప్రారంభమయ్యాయి. రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ మొదలుపెట్టింది సర్కార్. డోర్ డెలివరీకి స్వస్తి చెబుతూ పాత పద్ధతిలోనే లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేస్తుంది. దివ్యాంగులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రం వారి ఇంటికి వెళ్లి సరుకులను పంపిణీ చేయనున్నారు. ఎండియు వాహనాలను రద్దు చేసింది ప్రభుత్వం. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సరుకులను పంపిణీ చేయనున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సరుకులను రేషన్ షాపుల్లో ఇవ్వనున్నారు. ఇక దివ్యాంగులకు, వృద్ధులకు మాత్రం 5 రోజుల్లో ఇంటికి వెళ్లి అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,74,057 మంది దివ్యాంగులు, వృద్ధులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రేషన్ షాపుల దగ్గర సరుకుల ధరలు, స్టాక్ బోర్డ్ పోస్టర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని రేషన్ డీలర్లను ప్రభుత్వం ఆదేశించింది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకే రేషన్ షాపులో సరుకులను ఇస్తున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఇంటికే రేషన్ ఇస్తామని వాహనాన్ని జంక్షన్లో ఆపి 1-2 రోజులే సరుకులు ఇచ్చేవారని అన్నారు. మిగిలిన రేషన్ బియ్యం, సరుకులను అక్రమంగా తరలించారని ఆరోపించారు.